ఏరా ఇది తెల్లారతా? రే మా ఇంటికి అడిగి పోయి మంచం కింద కవర్లో డబ్బు ఉంటుంది, ఎత్తుకొని కలికిరి కొండ కాడికి రారా. ఇప్పుడా? ఎందుకురా? నేను చెప్పింది చేరా రే. రాజు, చంద్రగాడు ఇప్పుడే ఇంటికి వచ్చినట్రా. వాడు బుజ్జి లవ్ చేసుకుంటున్నారంట కదరా. ఎవరు చంద్ర? రాజుగాడు. హలో చంద్ర, రే బుజ్జి నాతోనే ఉందిరా, నువ్వు ఎవరికి చెప్పకుండా చెప్పింది చేరా సాలా. అసలు ఏం జరుగుతుందిరా? తప్పు చేస్తా ఉన్నానేమో చంద్ర. నువ్వు నిజంగా తప్పు చేసేటట్టుంటే ఏడుండవు బుజ్జి. అన్నీ ఆలోచించే ఈడికొచ్చినావు, ఇంకెనక్కు పోలేవు. కాదు బుజ్జి, నా పెళ్ళి నువ్వు నాకే చెప్పలే కదా. పెళ్ళి మన ఇద్దరికి కాదు చంద్ర. నేను నీకు లెటర్ ఇచ్చినాను కదా, ఆయనకి నాకు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇదే మాట నాన్నతో చెప్తే ఆయన అసలు ఒప్పుకోలేదు. ఈ వారంలో నాకు సతీష్కి నిశ్చితార్థం కుదిర్చినాడు నాన్న, నాకేం చెప్పకుండా. చదువు విషయంలో గొడవ పడలేకపోయాను. ఇప్పుడు గొడవ పడి గెలవలేనని వెళ్ళిపోతున్నాను. నాకు ఇంతకంటే వేరే దారి కనపడలేదు.
నేను నీకు ఇచ్చిన 10,000 నాకు ఇవ్వద్దు చంద్ర. ఈ ఒక్కటి చేసి పెట్టు చాలు. నేను డబ్బు కోసం ఏమైనా చేస్తాను బుజ్జి, కానీ నేనేం చేసినా డబ్బు కోసం అనుకోవద్దు, తప్పు. నేను ఈ మోసం చేశాను అనుకుంటున్నావు చంద్ర? లేదు బుజ్జి, నువ్వు ముందు నుంచి చెప్తానే ఉన్నావు నీకు ఇష్టం లేదని. నేనే ఎక్కువ ఆలోచించుకునేసినాను అంతే. కాదు బుజ్జి, నేను కూడా పని చేస్తాను ఇప్పుడు. మాకెంత నేల ఉంది, మా నాన్న ఏమేం పనులు చేస్తాడు అన్నీ తెలుసు నాకు. నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదమే. నేను కూడా బాగా చూసుకుంటాను బుజ్జి, ఇంకా కష్టపడతా కావాలంటే. కానీ నేను వేరే వ్యక్తిని 2 సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాను. తను వదిలేయమంటావా? నువ్వెందుకురా రాజు వాళ్ళ నాయన దొడుకొచ్చినావా? ఎవరికి చెప్పొద్దని చెప్పినాను కదరా. బుజ్జి నన్ను ఆడ పెళ్లి చేసుకునేస్తుందో ఆ బిడ్డ జీవితం నాశనం అయిపోతుందని వాళ్ళ నాయనకి చెప్పి దొడుకొచ్చేసినావు కదా. కవితలు రాసుకునే సురేష్ గారిని నమ్మి పెళ్లి చేసినావురా నువ్వు. వాని మీద ఉండే నమ్మకం కూడా నీకు నా మీద లేదు కదా. నీకే కాదులే, ఎవరికీ లేదు. నువ్వు నిజంగానే ఆ బిడ్డను లవ్ చేసినావరా? ప్రియమైన రాధ గారికి నాకు మీరంటే ఇష్టం. ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. క్లుప్తంగా ఈ లేఖ సారాంశం ఇంతే. ఆఖరి వరకు నాంచి విసిగించకూడదని ముందుగా ఆ విషయమే చెప్తున్నాను. నా విషయానికి వస్తే ఎంఎస్సి చదివి నెలకి 6,000 రూపాయల జీతంతో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఆ పని చేస్తూనే మిమ్మల్ని దూరం నుంచి అభిమానించి ఇంకో ఉద్యోగం కూడా చేస్తున్నాను అనుకోండి. వంట చేయడం, బట్టలు ఉతకడం ఆడవాళ్ళ పని కాదు. మన బట్టలు మన పని మనమే కలిసి చేసుకుందాం. సిగ్గుపడట్లేదండి ఆ విషయంలో. ఖర్చులు ఎక్కువ చేసే వ్యక్తిని నేను. 2 దెబ్బలు వేసి దారిలో పెట్టాల్సింది మీరే. వంట రాదండోయ్, మీ పర్యవేక్షణలో వంటింటికి ఏం కాకుండా నేర్చుకోవడానికి మేం సిద్ధమే. మీరంటే చచ్చిపోయేంత ప్రేమ, ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అని చెప్పే స్కూల్ పిల్లోని కాను కాబట్టి మీరంటే చాలా గౌరవం. మీరు ఒప్పుకోకపోయినా మీ మీద నాకున్న ఈ అభిప్రాయం మారదు అని చెప్పటం బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు పక్కనుంటే నిజాయితీగా ఉండాలనిపిస్తుంది. కష్టపడుతుంటే సాయం చేయాలనిపిస్తుంది. పనితో సంబంధం లేకుండా కష్టపడే వాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం, మీరు చేసే సాయం చూస్తే జీవితాంతం కష్టపడాలనిపిస్తుంది. కొంచెం ప్రాస ఎక్కువైతే నా కవితా స్ఫూర్తిని మన్నించగలరు. మనం ఇష్టపడే వాళ్ళ నవ్వు మనకెప్పుడు అందంగానే ఉంటుంది. అందుకేనేమో మీ నవ్వు కోసం ఇంకో బస్తా బాధలు ఎక్కువ మోస్తానేమో అనిపిస్తుంది. ప్రేమించగలరు, అదే మన్నించగలరు. ప్రేమతో మిమ్మల్ని వదిలేళ్ళిపోతున్న చంద్ర. అది నీ దొంగ తెలివితో సంపాదించిన డబ్బు, కష్టపడి కాదు.
అట్లా గిఫ్ట్ నాకొద్దు.